సో హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్లో మరో మోడల్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ 7 sin స్క్వేర్ తీటా ప్లస్ 3 cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4. మనం ఇంతకుముందు వీడియోలో చేసాం. ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సి ఫామ్లో గనక ఉంటే దాన్ని మనము సింగిల్ ట్రిగనోమెట్రిక్ రేషియోలోకి కన్వర్ట్ చేయడానికి ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేసాం. బట్ నౌ వాట్ ఎవర్ ఈక్వేషన్ వీ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సి ఫామ్లో ఉంది. ఎలా ఉన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ సింగిల్ ట్రిగనోమెట్రిక్ రేషియో. అది సైన్ అవ్వచ్చు, కాస్ అవ్వచ్చు, టాన్ అవ్వచ్చు. ఎందుకంటే సైన్ స్క్వేర్కి జనరల్ సొల్యూషన్ ఉంది, కాస్ స్క్వేర్ కూడా జనరల్ సొల్యూషన్, టాన్ స్క్వేర్ కూడా ఉంది. మూడిటికి ఒకటే, ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ మూడింటిని సైన్ స్క్వేర్గా కానీ కాస్ స్క్వేర్గా కానీ టాన్ స్క్వేర్గా కానీ కన్వర్ట్ చేయాలి. నేను టాన్ స్క్వేర్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనేం చేస్తున్నానంటే డివైడింగ్ బై కాస్ స్క్వేర్ తీటా ఆన్ బోత్ సైడ్స్ అటు ఇటు కాస్ స్క్వేర్ తీటాతో డివైడ్ చేస్తున్నాం. ఎందుకో చూడండి, చేస్తే ఏమొస్తుంది, ఎల్హెచ్ఎస్ బై కాస్ స్క్వేర్, ఆర్హెచ్ఎస్ బై కాస్ స్క్వేర్. ఎల్హెచ్ఎస్లో 2 టర్మ్స్ కూడా అప్లై చేయండి. అంటే 7 సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4 బై కాస్ స్క్వేర్ తీటా. యూ కెన్ క్యాన్సిల్ కాస్ స్క్వేర్. సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టాన్ స్క్వేర్ అవుతుంది. 7 టాన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ 3 4 బై కాస్ స్క్వేర్ తీటా అంటే 4 ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ తీటా. 1 బై కాస్ ఈజ్ నథింగ్ బట్ సీకెంట్. ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఈజ్ సీకెంట్. స్క్వేర్ ఉంది కాబట్టి 4 సీకెంట్ స్క్వేర్ తీటా. యాజ్ ఐ సెడ్ at the beginning, try to convert a total equation in terms of a single trigonometric ratio, either in terms of sin square or cos square or tan square. I wanted to write it in terms of tan square, but ఇక్కడ tan square అయితే వచ్చింది కానీ ఇక్కడ secant square theta ఉందిగా, secant square theta ని కూడా మనం tan square లో కన్వర్ట్ చేయాలి. మనకు ఆల్రెడీగా రెండింటికి మధ్య రిలేషన్ ఉంది. secant square theta minus tan square theta is equal to 1. It is an identity which gives always 1. By using it, you can prepare a relation for secant square theta in terms of tan square minus tan square theta becomes a plus. So 1 plus tan square theta. Now in the place of secant square, I am going to write 1 plus tan square theta. 7 tan square theta plus 3 is equal 4 of secant square theta is nothing but 1 plus tan square theta. Now simplify RHS by doing multiplication. 7 tan square theta plus 3 is equal to 4 ones are 4, 4 into tan square theta, 4 tan square theta. Now write all tan square theta terms one side. 7 tan square theta plus 4 tan square theta becomes minus 4 tan square theta. Here constant 4. From LHS do transpose plus 3 to RHS, it becomes minus 3. Subtract 4 tan square theta from 7 tan square theta, we get 3 tan square theta is equal to 4 minus 3, 1. So tan square theta is equal to 1 by 3. I want tan. So tan theta is equal to, find the root of RHS, 1 by 3 whole power root of 1 by 3. ఇక్కడ స్క్వేర్ తీస్తే అక్కడ మనకి రూట్ ఆఫ్ వస్తుంది RHS కి. రూట్ 1 అంటే 1, 1 బై రూట్ 3. దేర్ ఇస్ నో స్క్వేర్ రూట్ ఫర్ 3. ఇప్పుడు tan theta ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ రైట్ tan 30 డిగ్రీ అంటే tan పై బై 6. పై బై 6 ఈజ్ నథింగ్ బట్ 30 డిగ్రీ ఇన్ రేడియన్స్. పై అంటే 180 డిగ్రీ. ఇప్పుడు ఇది tan theta ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా రూపంలో ఉందండి క్లియర్గా. tan theta ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా రూపంలో ఉంది. Here alpha is called as the principal value. So alpha is equal to pi by 6. దీన్ని principal value of the trigonometric equation అంటాం. మరి tan square theta కి మనం డైరెక్ట్గా కూడా రాయొచ్చండి.
ఇక్కడ మనం tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అంటే tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. మనకి tan తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా వచ్చేసింది. మనకి క్లియర్గా π/6 అవుతుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద tan తీటా. తీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఇందులో యూ సబ్స్టిట్యూట్ యువర్ ఆల్ఫా ప్రిన్సిపల్ వాల్యూ nπ ప్లస్ ఆర్ మైనస్ π/6. దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద తీటా. ఎందుకంటే ఇక్కడ తీటాకి పర్టికులర్గా ఒక వాల్యూ ఉండదండి, మోర్ దాన్ వన్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ తీటా వాల్యూ ఏమవుతుందండి, nπ ప్లస్ ఆర్ మైనస్ π/ఆల్ఫా, వేర్ n ఈజ్ ఎనీ ఇంటిజర్. సో ఆ n వాల్యూ ఇంటిజర్ చేసి దాని ప్లస్ ఆర్ మైనస్ π/6తో మనం కనుక దాన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ద్వారా కానీ ఎడిషన్ ద్వారా సబ్ట్రాక్షన్ చేస్తే మనకు సొల్యూషన్ సెట్ వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ద వే టు సాల్వ్ ద ఈక్వేషన్ విచ్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ a sin స్క్వేర్ తీటా ప్లస్ b cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ నేను tan లో కన్వర్ట్ చేశాను, రూల్ ఏం లేదు, దాన్ని ఎప్పుడు tan లోకి కన్వర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ యువర్ విష్. యూ కెన్ రైట్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐదర్ sin స్క్వేర్ ఆర్ cos స్క్వేర్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇంకోటి చూద్దామండి. సాల్వ్ 2 cos స్క్వేర్ తీటా మైనస్ √3 cos తీటా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇది కూడా ఎలా సాల్వ్ చేయాలి? నిజానికి ఈక్వేషన్ ఇది ఇలా లేదు. a sin స్క్వేర్ తీటా ప్లస్ b cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు c ఫామ్లో లేదు. అక్కడ మనం టోటల్ ఈక్వేషన్ మొత్తం సింగిల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో లేదు కాబట్టి దాని అలా సింగిల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో కన్వర్ట్ చేసుకోవడానికి ఐ గాట్ ఐడియా టు డివైడ్ బై cos స్క్వేర్ తీటా ఆన్ బోత్ సైడ్ సో దట్ ఐ కన్వర్టెడ్ మై ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan స్క్వేర్. కానీ ఇక్కడ మొత్తం కూడా కాసుల్లోనే ఉందండి. కానీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంటే ఇక్కడ కాస్ ఉంది. ఇది క్లియర్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా ఫామ్ అవుతుంది చూడండి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము సాల్వ్ చేయాలి. హౌ టు సాల్వ్? బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. సో ఈ రెండు మెథడ్స్లో మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే యూ కెన్ యూజ్ క్వాడ్రాటిక్ ఫార్ములా వేర్ a ఈజ్ 2, b ఈజ్ -√3, వేర్ c ఈజ్ -3 అండ్ సబ్స్టిట్యూట్ హియర్ అండ్ యూ విల్ గెట్. నేను దీనిలో మీ ఇష్టం అండి, ఎలానే చేసుకోవచ్చు. మనం దీనిలో చేద్దామంటే చేద్దాం. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -√3, c ఈజ్ ఈక్వల్ టు -3. ఇట్ గివ్స్ వేరియబుల్ ఇన్ ద ఈక్వేషన్. ఇక్కడ వేరియబుల్ ఏంటి? కాస్ తీటా. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో x కి మనకు ఫార్ములా ఉంది. ఇక్కడ x అంటే ఏంటి? కాస్ తీటా. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఐఎమ్ యూజింగ్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా because whatever equation is there, it is a quadratic equation. And substitute here -b minus of -√3 plus or minus square root of b square minus √3 whole square minus 4ac 4 into 2 into -3 by 2a 2 into 2 minus into minus plus √3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. √3 హోల్ స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. ఎందుకంటే √3 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ √3 into √3. ఇట్ గివ్స్ √9. √9 హ్యాస్ ద ఆన్సర్ 3. సో డైరెక్ట్లీ √3 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8, 8 3s are 24, 8 3s are 24 by 2 2s are 4. Now √3 plus or minus 24 plus 3 27 by 4. So √3 you can write 27 like 9 into 3 by 4 because 9 has a square root. 9 to the 27, 9 has a root. So √3 plus 9 root ఉంది 3 √3 plus or minus by 4. మొత్తం మీద మనకి cos theta is equal to ఏం రాబోతుందండి? రెండు కేసెస్ ఉంటాయి, పాజిటివ్ కేస్ నెగిటివ్ కేస్. √3 ప్లస్ 3 √3 by 4 లేదు, √3 minus 3 √3 by 4. ఇప్పుడు ఇఫ్ యూ యాడ్ ఇట్ √3 plus 3 √3 4 √3 by 4 4 4 cancel. So cos theta is equal to √3.
సేమ్ నెగిటివ్ కేసు తీసుకుంటే √3లో 3√3 పోతే -2√3/4. 2 1s are 2 2s are. It gives -√3/2. మొత్తం మీద థీటాకి 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఇందులో ఫస్ట్ cos theta is equal to √3. మరి కాస్లో √3 ఎప్పుడు వస్తుంది? అసలు ఎక్కడ √3 రాదు. √3 వాల్యూ 1.732. కానీ కాస్ కానీ సైన్ కానీ -1కి +1కి మధ్యలోనే ఉంటుంది. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్? రేంజ్ ఆఫ్ కాస్ థీటా -1 +1 మ్యాక్సిమం మినిమం వీటి మధ్యలోనే ఉండాలి. కానీ √3 వాల్యూ 1.732. సో ఇట్ ఈస్ నాట్ అడ్మిజబుల్. నాట్ డిఫైన్డ్ అన్నమాట. సో ఇట్ కెనాట్ బి డిఫైన్డ్. ఇప్పుడు ఇది తీసుకుందాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -√3/2. ఐఎమ్ షూర్ కాస్లో ఎప్పుడు వస్తుంది √3/2? ఏ యాంగిల్ ఎప్పుడు వస్తుంది మనకి? 30 డిగ్రీ అప్పుడు వస్తుంది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -cos 30 అంటే π/6 ఆర్ కాస్ ఆఫ్ -π/6. కానీ ఇక్కడ చూడండి కాస్ π/6 అంటే మీకు కాస్ 30 √3/2 వస్తుంది. కానీ మనకి -√3/2 రావాలండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాస్ ఆఫ్ -π/6 అని రాద్దాంలే ఏం పర్లేదు అనుకున్నాం అనుకోండి, రాదు. ఎందుకంటే కాస్ ఆఫ్ -θ ప్లస్ కాస్ థీటా అవుతుంది. మనకి -cos θ రాదు. అంటే ఇప్పుడు నేను π/6 వద్ద ఓన్లీ నాకు √3/2 వస్తుంది, కానీ నాకు -√3/2 రాదు. మరి √3/2 రావాలంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండకూడదు, అది సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళాలి. 30 డిగ్రీ అన్నది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి కాబట్టి మనకి నెగిటివ్ వచ్చే అవకాశం కనపడతల్లా. కానీ సెకండ్ క్వాడ్రంట్లో కనుక ఎంటర్ అయితే కన్ఫర్మ్గా కాస్ నెగిటివ్ అయిపోతుంది అక్కడ ఫస్ట్. కానీ అక్కడ 2π/2 అంటే సెకండ్ క్వాడ్రంట్ అంటే 2π/2. ఆ 2π/2 -6 ఉండాలి, -π/6 ఇలా గనక ఉంటే ఇది చూడండి. ఇప్పుడు ఇలా గనక ఉంటే అప్పుడు 2π/2 -π/6 సెకండ్ π/2 అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నాం, మైనస్ కాబట్టి అదే క్వాడ్రంట్లో ఉంటాం. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. అప్పుడు 2 అనేది న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ π/2 ఈజ్ ఈవెన్ నెంబర్. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కాస్, కాబట్టి కాస్ π/6 వస్తుంది. అప్పుడు కాస్ π/6 అంటే కాస్ 30 అంటే √3/2 అంటే -√3/2 వస్తుంది. అంటే అక్కడ యాంగిల్ ఎంత ఉండాలండి? 2π/2 -π/6 ఉండాలి. దీన్ని సింప్లిఫై చేయండి. ఎల్సిఎం 6 3 టైమ్స్ పోతుంది. సో 3 2s are 6π, ఇక్కడ -π అంటే అక్కడ యాంగిల్ 5π/6 ఉండాలి. సో ఇక్కడ యాంగిల్ cos 5π/6 cos 5π/6 gives -√3/2. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5π/6 ఉంటే దాన్ని రాయొచ్చు మనం ఎట్లా? 2π/2 -π/6గా రాసి అప్పుడు అది cos cos π/6 అవుతుంది. అప్పుడు మనకి -√3/2 వస్తుంది. సో -√3/2 రావాలంటే ఇక్కడ 5π/6 ఉండాలి. సో ఇది ఇప్పుడు థీటా ఆల్ఫా ఎంత అండి? ఇది cos θ = cos ఆల్ఫా. ప్రిన్సిపల్ వాల్యూ 5π/6. జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos θ మనకు తెలుసు. థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ± ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత అండి? 5π/6. సో ఇట్ ఈస్ ద వే టు సాల్వ్ ద గివెన్ trigonometric equation, especially which is in the form of quadratic equation. క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉన్నదానికి క్వాడ్రాటిక్ ఫామ్ లో యూజ్ చేసి సో వచ్చిన థీటాకి 2 పాసిబుల్ వేస్ వస్తాయి. అందులో కూడా అన్డిటర్మినెంట్ అంటే నాట్ డిఫైన్డ్ వస్తుంది. కాస్ థీటా వాల్యూ ఎప్పుడు -1కి +1కి మధ్యలో ఉంటుంది. అంటే రెండవది కాస్ థీటా = -√3/2. నిజానికి -√3/2 కాస్ π/6 అంటే +√3/2. మనకి -5/2 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళాలి. అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180కి లోపల ఉండాలి. అంటే 5π/6. అది ఎలా కూడా చెప్పాను ఇందాక మీకు. సో అకార్డింగ్ టు దట్ general solution of cos theta is nothing but 2nπ ± alpha. So 2nπ ± 5π/6. So thank you. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం.